ఈ 2 సంవత్సరాల అంటే దాదాపు 20-21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి, తర్వాత ఆర్టీసీ నుంచి ప్రజలకు, ఆర్టీసీ నుంచి సమాజానికి జరిగిన మేలేంటి, మీ కాలంలో జరిగిన నష్టం ఏంటి, లేకపోతే మీ కాలంలో ఏం జరిగిందో ఏం ఒరగబెట్టిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇగో మీరు నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పింది, ఇగో 48,000 మంది ఉద్యోగులపై వేటు, 48,000 ఉద్యోగులపై వేటేయడానికి సిద్ధపడ్డాడు కేసీఆర్ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఇగో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం సమ్మెకాలంలో, ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం. ఇగో వాళ్ళతో మాట్లాడడానికి చర్చలు లేవు, అసలు చర్చలు పెట్టను, నా ఇష్టం నా జాగీర్ అన్నట్టుగా, లేకపోతే నేను రాజును అన్నట్టుగా ప్రవర్తించిన తీరు. కానీ నిరసన మేం అప్పట్లో నల్గొండ జిల్లానే కాదు, నేను 2-3 జిల్లాలకు నేను ఆ సమయకాలంలో నేను పోయిన పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు, ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంది. ఆర్టీసీ కార్మికులకు ఎంతమందిని ఇట్లా అరెస్టులు చేసిండ్రో మీరు చూడండి. ఆర్టీసీ డ్రైవర్ అగ్ని జ్వాలలో ఏ విధంగా నిప్పంటించుకొని కాల్చుకున్నాడు ఖమ్మంలో అనుకుంటా శ్రీనివాసరెడ్డి. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీ కాలంలో ఏ విధంగా ఆర్టీసీని నష్టం చేయాలని చూసిండ్రో. ఇగో సమ్మె అంటే చూడండి, సమ్మె అంటే డిస్మిసే, సమ్మె అంటే మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. అసలు నేను అంటున్న ఆర్టీసీకి సంబంధించిన యూనియన్లను మొత్తం తీసేసింది ఎవరు? యూనియనిజంలో ఇండియాలో కార్మిక చట్టాలను అనుసరించి యూనియన్స్ ఉండడం అనేది ఒక రివాజ్ కాదు, అది సంప్రదాయమే. ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి, కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉంటాయి. ఈ యూనియన్ అన్నిటి రద్దు చేసి యూనియన్ నాయకులను కూడా బెదిరించిన పరిస్థితి ఇలా మేము చూసినాం. కాబట్టి అది కాకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఎంత ఈరోజు ఉద్యోగులు కానీ ఆర్టీసీలో పనిచేస్తున్న స్టాఫ్ కానీ ఎంత సేఫ్గా ఉన్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇగో అసలు ఈయన ఒక పెద్ద ఆర్టీసీని నడపడం అసాధ్యం. మరి మేము ఎట్లా నడుపుతున్నాం ఆర్టీసీని? మళ్ళీ మేము ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చి స్టూడెంట్ బస్ పాసులు కూడా రెన్యువల్ చేయకుండా స్టూడెంట్స్ కూడా తగ్గించిన చరిత్ర వాళ్ళది ఉన్నది. రెండవది, ఆర్టీసీ బరువు మోయలేం, ఆర్టీసీ బరువును మోయలేమని చెప్పి ఇలా మేము భరిస్తున్నాం. ఆర్టీసీ నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా ఆర్టీసీని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి విల్నెస్ కానీ, ఇలా పొన్నం ప్రభాకర్ గారి యొక్క కృషి కానీ, ఇక ఇదైతే ఇక నడపలేము. అంటే ఒక కుక్కను కొట్టాలంటే ఆ కుక్క పిచ్చిదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అట్లా ఆర్టీసీలో లాభాలు లేవు కాబట్టి నడపలేం చేయబట్టి ఏం చేస్తాం, వాటిని ఎవరికో ఒకటి కట్టబెట్టాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు మీరు కల్పించి ఆర్టీసీ బరువు మోయలేము. కార్మికులైతే ఇవైతే ఎంత అరగోసనో ఈ కార్మికుల ఏడ్పులు మేము ప్రత్యక్షంగా ఉండి చూసినాం. ఆ రోజు నిజాం కాలం నుంచి ఉన్న ఆర్టీసీది దేశంలో మొట్టమొదట ఆర్టీసీని నిజాం ఇక్కడ ఆర్టీసీకి పూర్వం ప్రభుత్వం బస్సులు నడిపే కల్చర్ని తీసుకొచ్చింది హైదరాబాద్. దాన్ని పూర్తిగా ఇలా ప్రైవేట్ పరం చేయడం కాదు, అసలు ఆ వ్యవస్థనే ఉండకుండా చేసిన పరిస్థితి ఉన్నది. ఇగో సగం ఆర్టీసీ ప్రైవేట్కు, సగం ఆర్టీసీ అంటే సగం గవర్నమెంట్ నడుపుతుంది, సగం ఆర్టీసీ ప్రైవేట్కు. ఎవరికి గట్టబెట్టాలని ఇలా మేము కూడా చూసినాం. నిజామాబాద్లో ఆర్మూర్లో మనోనికి జీవన్ రెడ్డికి అడగా జీవన్ అని ఒక ఏంటిది అది కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ ఉన్నది, అది ఆర్టీసీ భూములే. ఇగో డ్రైవర్ ఆత్మహత్య. ఇట్లా ఎప్పుడైనా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఇట్లా డ్రైవర్లో లేకపోతే ఇతరత్ర కండక్టర్లో లేకపోతే స్టాఫ్ ఎవరైనా ఇట్లాంటి గోసపడ్డ చరిత్ర ఉందా? కాబట్టి ఎందుకు మాట్లాడతారా? ఇప్పుడు హరీష్ కాకపోతే కేటీఆర్ కాకపోతే హరీష్, ఏమని ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఇలా బదనాం చేయాలి. ఇగో ఇంకో ప్రాణం మరో ప్రాణం పోయిందని.
మేము వచ్చినాక కదా ఆర్టీసీ రైట్ రైట్ అని చెప్పి ఇలా ఆర్టీసీని వీళ్ళు ఆర్టీసీని మొత్తము ఏమంటారు